హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఈ ఛానల్ నేను పెట్టింది ప్రకృతి వ్యవసాయం చేయాలి అనే సంకల్పంతో. అయితే ఇన్ని రోజులకి ఈ సంవత్సరం నుంచి నాకు కంటిన్యూగా మొదలవబోతోంది ఈ వ్యవసాయం చేసే అవకాశం. ప్రకృతి వ్యవసాయం అంటే మన దేశీ ఆవుతో చేసే వ్యవసాయాన్ని మాత్రమే ప్రకృతి వ్యవసాయం అంటారు. వేరే ఎలా చేసినా కూడా దాన్ని ప్రకృతి వ్యవసాయం అనరు. కొంతమంది దేశీ ఆవుతో చేశామంటారు, కానీ మధ్య మధ్యలో వాళ్ళు చెయ్యలేక మందులు కొడుతూనే ఉంటారు. అది ప్రకృతి వ్యవసాయం కాదు. మన జాతి ఆవునే దేశీ ఆవుగా తీసుకుంటారు పరిగణనలోకి. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న నాకు, మేము ఈ పొలం తీసుకొని కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. నాకు ఈ సంకల్పం కలిగి 10 సంవత్సరాలు దాటింది. కానీ ఈ పొలం తీసుకొని 2.5 సంవత్సరాలు కూడా మొదటి సంవత్సరం చాలా ఇబ్బంది పడుతూ కూడా ప్రకృతి వ్యవసాయమే చేశాము. చాలా వరకు తీసుకున్నాము. కానీ ఈ సంవత్సరం సెకండ్ సంవత్సరానికి మేము కాస్త అటు ఇటు తిరగలేక కొంచెం సంకల్పం సరిగ్గా నెరవేర్చలేకపోయానన్నమాట. అయితే కారణం ఏంటంటే, మాకు కరెంటు లేదు. మేము సమయానికి వెళ్ళే వరకు పక్క పొలం వాళ్ళు మనకి అనుకూలంగా ఇచ్చేవాళ్ళు కాదనమాట నీళ్ళు. దానివల్ల ఇన్ని రోజులు చేయలేకపోయాము సరిగా. వేసినా కూడా వృధా అయిపోయేవి, చాలా వరకు వేస్ట్ అయిపోయేవి, లేకపోతే ఎండిపోయి అలాగే పడిపోయేవి. ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. ఇప్పుడు మాకేంటంటే కరెంటు మా పొలానికి కూడా వచ్చేసింది. అందుకని చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది నాకు. కరెక్ట్ టయానికి వచ్చిందనమాట. ఇప్పుడు జూన్ నెల మొదలైంది కదా, మనకి వర్షాకాలం కూడా మొదలైంది కదా. ఇంకా ఇప్పటి నుంచే కదా మనం అన్ని పంటలు భూములు దున్నుకొని అందరూ రెడీ చేసుకుంటారు. మాకు సరైన టయానికి కరెంట్ వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంతోనే వెళ్ళి కరెంటు పెట్టించుకున్నాము. ఇంకా ఈ భూమికి ఫస్ట్ ప్లాన్ అంతా చేసుకొని, దీంట్లో పెద్ద పెద్ద పంటలు వేయకపోయినా మినిమం కూరగాయలు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే అసలు చాలా కలుషితంతో ఉన్నాయి కూరగాయలు బయట. అసలు తింటుంటే కూడా మాకు తెలుస్తుంది ఆ సత్తువ ఉండట్లేదు, అందులో ఆ బలం సారం ఉండట్లేదు అనమాట. ప్రతి కూరగాయలోనూ ఎక్కువ తెచ్చుకుంటే అవి వృధాగా ఊరికి 2 రోజులకే కుళ్ళిపోతూ ఉన్నాయి మాకు. ఇంత భూమి తీసుకొని కూడా మేము కూరగాయల కోసమే కదా తీసుకున్నది, ఎందుకు పండించలేకపోతున్నామన్న దిగులు రోజు ఉంటూ ఉండేదన్నమాట. ఇన్ని రోజులకి మాకు అవకాశం వచ్చిందండి. కరెంట్ వచ్చేసింది కదా, ఇంకేంటంటే బయట కూరగాయ కొనకుండా చూడాలి అన్నదే మా సంకల్పం. ఇందులో ఒక ఆవును తీసుకోవాలి, ఒక చిన్న రూమ్ వేసుకోవాలి, ఇక్కడే ఉండి కూరగాయలు పండించి మా ఇంటి వరకు ఎటువంటి కలుషితం లేని కూరగాయలని దీంట్లో పండించాలన్నది నా ఆశయం అన్నమాట. అలా కరెంటు పెట్టగానే నాకు చాలా హ్యాపీ, సంతోషంతో చాలాసేపు బోరు వేసుకున్నామండి. మా కష్టాలు మేము ఎన్నిసార్లు తిరిగామో అవంతా కష్టమంతా మర్చిపోయాము. ఇంకా అసలు చాలా ధైర్యంగా ఉన్నాము. ఇప్పుడు మనకి పొలంలో కంటిన్యూగా పని ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు చేయవలసిన పని, మాకు విత్తనాలు అవన్నీ దేశీ విత్తనాలు, అది కూడా దేశీ విత్తనాలే కావాలండి మనకి. మనం ఏదన్నా మంచి పని చేయాలంటే అన్నీ మంచివే సమకూర్చుకోవాలన్నమాట. ఎందుకంటే దేంట్లో ఉండే సారం దాంట్లో ఉంటుంది, హైబ్రిడ్ విత్తనాలలో ఉండదండి. దానికి మనం ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఊరికే పురుగులు పడుతూనే ఉంటాయి, ఆకుముడతలు వస్తుంటాయి. అలాగే మన ఆరోగ్యం కూడా అలానే ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు దేశీ విత్తనాలు తీసుకొని వచ్చి ఇంకా దున్నించేసి కంటిన్యూగా మనకి పొలం పని ఉంటుంటుంది. ఇప్పుడు మనకి వీడియోస్ కూడా కంటిన్యూగా పెట్టడానికి ఉంటుందండి. ఇన్ని రోజుల్లో నాకు ఇంత గ్యాప్ వచ్చేది దీనివల్లనే అన్నమాట. ఇంకా కంటిన్యూగా చేయలేకపోయాననేసి వీడియో కూడా ఎప్పుడు తీస్తే అప్పుడే పెట్టేదాన్ని. అదిగోండి మన కరెంటుతో ఫస్ట్ బోర్ వేసేసి ఫుల్ హ్యాపీ అయ్యామన్నమాట. చాలా హ్యాపీగా ఉందండి అసలు. ఎందుకంటే పాపం అవతల వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం, బోరు వెయ్యండి అనేసి. పాపం వాళ్ళు వేసేవాళ్ళు, కానీ కాకపోతే వాళ్ళకి కూడా కావాలి కదా.
మనకు అనుకూలంగా వేయమంటే వేయలేరు కదా ఎవరైనా. నా సంకల్పం ఏంటంటే మన పొలంలో చిన్న పొలమైనా కూడా ప్రతి పండు చెట్టు మన పొలంలో ఉండాలి, ప్రతి కూరగాయ మన దాంట్లో నుంచి తీసుకోవాలి. ఇంతకన్నా వేరే పెద్ద పెద్ద కోరికలు ఏం లేవండి. నాకు ఇందులో ఒక చిన్న పాక వేసుకున్నా నాకు సంతోషంగానే ఉంటుంది. ఇదండి, ఇదిగో పొలం పని అంతా కంటిన్యూగా చేయాలని ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానమాట. మా వారికి కూడా చాలా ఇష్టం, చాలా సహకరిస్తారు, చాలా కష్టపడతారు కూడా. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకా పొలం పనితో కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉంటాను. అందరూ చూసి ఆనందించాలని, ధైర్యంగా మాతో సహకరిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.